అందరికి చెప్పి నేను మీ విజయపాటి డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ అనుకుంటారు అందరూ. కానీ డిసెంబర్ 25 ఈ భారతదేశంలో అతి నీచంగా గుబుత్సాకరమైన ఒక రాజ్యాంగం ఉంది, అదే మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రాన్ని వేల మంది చూస్తుండగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడి రోడ్డుపై మంటల్లో పెట్టి తగలబెట్టిన రోజు ఈ రోజు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలని ప్రధానమైన కారణాలు ఏంటంటే, దాంట్లో దళితులేతరులు ఎవరు ఉన్నారో అంటే అగ్ర కులాలు కాకుండా బ్రాహ్మణులు, రాజులు, తర్వాత వైశ్యస్ కాకుండా మిగతా కింద కులాలు అయితే ఉన్నాయో ఆ కింద కులాలని అతి నీచంగా, నికృష్టంగా, దుర్మార్గంగా చూసినటువంటి రాజ్యాంగమే మనుధర్మశాస్త్రం. ఎందువల్లంటే ఈ మనుధర్మశాస్త్రం వల్ల ఎవరైతే ఈ కింద కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి అర్హులు కాదు, పాఠశాలలకు వెళ్ళకూడదు, వాళ్ళు వేదాలు వినకూడదు, గుళ్ళోకి వెళ్ళకూడదు, మంత్రాలు చదవకూడదు. ఒకవేళ వీటిలో ఏదైనా చేసినా చదువుకుంటే నాలుగులు కోసేవాళ్ళు, ఒకవేళ మనం వింటే అనుకోకుండా మంత్రాలు వింటే చెవుల్లో సీసం పోసేవాళ్ళు, అలాగే నడి రోడ్డు మీద కాల్చి బూడిద చేసేవాళ్ళు, సతీ సహనం పేరుతో ఈరోజు భర్తతో పాటు భార్యని కాల్చి వెధవరాలకి వేరే పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం లేకుండా అనేక రకమైన దుర్మార్గపు రాజ్యాంగాలను ఈరోజు భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేసింది మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రంలో చాలా మంది దళితులు చంపబడ్డారు, నాలుగులు కోయబడ్డారు, మూతికి ముంత మొలక చీపులు కట్టుకుని తన నడకలను తానే శుభ్రం చేసుకునే పరిస్థితి భారతదేశంలో ఉండేది. అది తప్పు అని చెప్పి విజ్ఞానవంతమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనతో పాటు ఏదైతే బీసీ ఓసీ మహిళలకు కూడా, ఓసీ ఇతర మహిళలకి, తర్వాత బీసీలో ఉన్న అన్ని కులాలకు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సభ్రత్వం కలవడం కోసమే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు. ఆ మనుధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి భారతీయుడికి ఉంది. ఈరోజు మనుధర్మశాస్త్రం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, దుర్మార్గం మాట్లాడుతున్నారు. ఒకవేళ మనుధర్మశాస్త్రం మళ్ళీ ఈ భారతదేశంలో అడిగి పెడితే, ఈ భారతదేశంలో ఎవరైతే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అగ్ర కులంలో కాకుండా ఇతర కులాలు అయితే ఉన్నాయో మళ్ళా మూతికి ముంత మొలక చీపురు కట్టుకుని ఇదే రోడ్లపై తాటెగుతో నడవలసిన పరిస్థితులు త్వరలో రాబోతున్నాయని మీ అందరికి తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపై ఉందని మీ అందరికి తెలియజేస్తూ, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈరోజు మనుస్మృతి దహన దినోత్సవాన్ని మనందరూ కూడా ఘనంగా చేసుకుని ఆ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ భారతదేశంలో అతి దుర్మార్గమైన చట్టాలను వ్యతిరేకించి మనుధర్మాన్ని కాల్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి జైభీములు తెలియజేస్తూ, ఈరోజు మనం ఒక పెద్ద పండగ చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, మనుస్మృతి దహన దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ విజయపాటి. జై భీమ్, జై భారత్, జై మాల.